శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. సుబలుడు: మీకు మా దేశమున ఆశ్రయము వాగ్దానము చేయుచున్నాము. అంతేకాదు, హస్తినాపురాధీశ్వరుల ఆమోదముద్ర కూడా మీకు ఇప్పిస్తాము. మా అల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నిస్తాడు. రాబో శ్రావణ మాసమందు మీరు మళ్ళీ మాకు కనిపించినచో సానుకూలము చేయదల్చదము. ఇక మీరు పోయి రావచ్చును. చిత్తమని వంగి వంగి నమస్కారములు చేయుచు దాసపురుషులు వెనుకకు నడిచి సెలవు గైకొని వెళ్ళిపోయారు. శకుని: తండ్రి, వీరు యవన వేశ్యలను హస్తినాపురమున రాజాస్థానమునందు ప్రవేశపెట్టకుండా కట్టుదిట్టము చేయాలి. వీరు అవినీతులు, రాజకీయములలో ప్రవేశము కలిగినని సూదులవలే దూరి దబ్బనము వలె తేలగలరు. మన గాంధారి అమాయకురాలు, లోకమును చూడదు. ఆమె సుఖశాంతులకు యవన వేశ్యలు భంగము కలిగింపకుండా చూచుట మన విధి. మనమే విదేశీయులను ఒక త్రాటిపై నడిపించి పట్టి ఉంచాలి. ఆవశ్యకమైనప్పుడు మన రాజ్యమును విస్తీర్ణము చేసుకొనుటకు మాత్రమే వీరిని ఉపయోగించాలి. మనకు మరి ఒక కర్తవ్యము కూడా ఉంది. ఈ పర్వతారణ్య సీమలయందలి కొండజాతులను అభిమానించి సమీకరించుకొని మన బలముగా భద్రపరచుకొనాలి. వారికి యవన వీరులచే యుద్ధ శిక్షణము ఇప్పించాలి. దానితో మన దేశమందలి సాటి రాజులలో మనలను ఎదుర్కొనగలవాడు ఉండడు. యవనులు విచిత్రములైన నూతన యుద్ధ శిక్షణ విధానములందు సమర్థులు. మన పర్వత సీమలయందలి కోయలను, చెంచులను సమీకరించి యవనులచే యుద్ధ శిక్షణము ఇప్పించి ఆరితేరిన వారుగా చేయాలి. యవనుల యుద్ధము, వారి మార్గములు మనవారికి నూతనములు. దీనివలన గాంధార రాజ్యము ఈ భరతభూమి అందలి మిగిలిన రాజ్యముల వారికి భయ కారణము అవుతుంది. బ్రహ్మావర్తము వారి దృష్టిలో గాంధారము ఎప్పుడునూ భరతభూమిలోని భాగములు కావు. మనము దానికి తగిన విధముననే వెలుగుతూ ఉండాలి. రాజనీతి ప్రకారము మన కర్తవ్యము ఇదే సుమా. ఈ యవన బర్బర దాసజాతుల వారు యుగముల తరబడి భరతభూమిని కబళించుటకు ఆశపడినవారు. కాలవశమున ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడైనాడు. యవన బర్బర దాస బలములను ఉపయోగించుకొనాలి. హస్తినపై తమ హస్తము బలిష్టము కావాలి. కొండజాతి వారిని కూడదీసి అంగబలముగా నిలుపుకోవాలి. అర్ధబలమునకై నాది మరి ఒక ప్రణాళిక ఉంది. పర్వతారణ్యములందలి దారు వృక్షములను కొట్టించి ఆ కలప విదేశీయులకు అమ్మాలి. కలప కొట్టించిన తావులందు పండ్ల తోటలను పెంచి ఫలసంపదను కూడా విదేశ వాణిజ్యపరుల సహాయమున విక్రయిస్తూ ఉండాలి. సుబలుడు: దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు. భీష్ముడు సూక్ష్మబుద్ధి, అడవులను కొట్టించినచో వర్షములుండవు. సముద్ర తీరములందు ఉప్పెనలు రేగును. అదీకాక కలపను, ఫలములను, సస్యమును పై దేశములకు విక్రయించినచో భరతభూమి యందు సామాన్య జనులకు భోజన పదార్థములు అందుబాటులో లేకుండా పోవును.
దేశము దారిద్ర్యమును అనుభవిస్తుంది. కనుకనే హస్తిన ప్రభువులు దీనికి సమ్మతింపరు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రును అంగీకరింపనీయడు. శకుని: బావగారు ధృతరాష్ట్రులు సువర్ణప్రియులు. అంతర్దేశీయ వాణిజ్యమున వారికి కూడా భాగము పెట్టినచో ఇవి అన్నీ సద్గుణములుగా మారుతాయి. దేశ సౌభాగ్యమునకు వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకములని అతడే చాటి చెప్తాడు. నేడెవ్వడు ఏ పని చేయదలిచినను ధృతరాష్ట్రునకు, కంసునకు, కేసికి వేరువేరుగా భాగములు పెట్టాలి. కావనుకొనిన కార్యములు సుగమములు అవుతాయి. రాబోవు దశాబ్దములలో కురు సామ్రాజ్యమునకు ప్రభు ఎవ్వడను సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడు విషబీజము. దానిని నిర్ణయించుటకు కీలకము భీష్ముని చేతిలో ఉంది. భీష్ముడు రాజ్య పరిత్యాగము చేయుట వలననే కదా ధృతరాష్ట్రునకు రాజ్యము సంక్రమించినది. భీష్మునకు అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలుగునట్లు మనము చూచుకోవాలి. ఏనాడైనా భీష్ముడు అసంతృప్తుడై ఎదురు తిరిగితే మనకి యమన బలము, దాసబలము, పార్వతేయుల సేనాబలము అక్కరకు వస్తాయి. అప్పుడు ధృతరాష్ట్రుని కూడా మనము మన అదుపులో ఉంచుకొని రాజ్యాంగము నడపాలి. అటుపైన సామంతులను, ప్రభువులను ధృతరాష్ట్రుని కొడుకు రాజగుటకు ఎట్లునూ సమ్మతింపరు. మనమీ బలములతో సిద్ధముగా ఉంటే పరిస్థితులను చక్కపరిచి హస్తినాపుర సామ్రాజ్యమును కూడా క్రమముగా గాంధారమునకు సామంతరాజ్యముగా పరిణమింప చేయవచ్చును. కాలక్రమమున గాంధార ప్రభువులే యావత్ భారత భూమికినే శాశ్వతముగా ప్రభువులు అవుతారు. శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతం. సుబలుడు: మీకు మా దేశమున ఆశ్రయము వాగ్దానము చేయుచున్నాము. అంతేకాదు హస్తినాపురాధీశ్వరుల ఆమోదముద్ర కూడా మీకు ఇప్పిస్తాము. మా అల్లుడు ధృతరాష్ట్రుడు మా మాట మన్నిస్తాడు. రాబో శ్రావణ మాసమందు మీరు మళ్ళీ మాకు కనిపించినచో సానుకూలము చేయదలచదము. ఇక మీరు పోయి రావచ్చును. చిత్తము చిత్తమని వంగి వంగి నమస్కారములు చేయుచు దాసపురుషులు వెనుకకు నడిచి సెలవు గైకొని వెళ్ళిపోయారు. శకుని: తండ్రి, వీరు యవన వేశ్యలను హస్తినాపురమున రాజాస్థానమునందు ప్రవేశపెట్టకుండా కట్టుదిట్టము చేయాలి. వీరు అవినీతులు, రాజకీయములలో ప్రవేశము కలిగించుకొనగలిగినని సూదులవలే దూరి దబ్బనము వలె తేలగలరు. మన గాంధారి అమాయకురాలు, లోకమును చూడదు. ఆమె సుఖశాంతులకు యవన వేశ్యలు భంగము కలిగింపకుండా చూచుట మన విధి. మనమే విదేశీయులను ఒక త్రాటిపై నడిపించి పట్టి ఉంచాలి. ఆవశ్యకమైనప్పుడు మన రాజ్యమును విస్తీర్ణము చేసుకొనుటకు మాత్రమే వీరిని ఉపయోగించాలి. మనకు మరి ఒక కర్తవ్యము కూడా ఉంది. ఈ పర్వతారణ్య సీమలయందలి కొండజాతులను అభిమానించి సమీకరించుకొని మన బలముగా భద్రపరచుకొనాలి. వారికి యవన వీరులచే యుద్ధ శిక్షణము ఇప్పించాలి. దానితో మన దేశమందలి సాటి రాజులలో మనలను
ఎదుర్కొనగలవాడు ఉండడు. యవనులు విచిత్రములైన నూతన యుద్ధ శిక్షణ విధానములందు సమర్థులు. మన పర్వత సీమలయందలి కోయలను చెంచులను సమీకరించి యవనులచే యుద్ధ శిక్షణము ఇప్పించి ఆరితేరిన వారుగా చేయాలి. యవనుల యుద్ధము వారి మార్గములు మనవారికి నూతనములు. దీనివలన గాంధార రాజ్యము ఈ భరతభూమి అందలి మిగిలిన రాజ్యముల వారికి భయ కారణము అవుతుంది. బ్రహ్మావర్తము వారి దృష్టిలో గాంధారము ఎప్పుడునూ భరతభూమిలోని భాగములు కావు. మనము దానికి తగిన విధముననే మెలుగుతూ ఉండాలి. రాజనీతి ప్రకారము మన కర్తవ్యము ఇదే సుమా. ఈ యవన బర్బర దాసజాతుల వారు యుగముల తరబడి భరతభూమిని కబళించుటకు ఆశపడినవారు. కాలవశమున ధృతరాష్ట్రుడు మన ఇంటి అల్లుడైనాడు. యవన బర్బర దాసబలములను ఉపయోగించుకొనాలి. హస్తినపై తమ హస్తము బలిష్టము కావాలి. కొండజాతి వారిని కూడదీసి అంగబలముగా నిలుపుకోవాలి. అర్ధబలమునకై నాది మరి ఒక ప్రణాళిక ఉంది. పర్వతారణ్యములందలి దారు వృక్షములను కొట్టించి ఆ కలప విదేశీయులకు అమ్మాలి. కలప కొట్టించిన తావులందు పండ్ల తోటలను పెంచి ఫలసంపదను కూడా విదేశ వాణిజ్యపరుల సహాయమున విక్రయిస్తూ ఉండాలి. సుబలుడు దానికి హస్తినాపుర ప్రభువులు అంగీకరింపరు. భీష్ముడు సూక్ష్మబుద్ధి అడవులను కొట్టించినచో వర్షములుండవు. సముద్ర తీరములందు ఉప్పెనలు రేగును. అదీకాక కలపను ఫలములను సస్యమును పై దేశములకు విక్రయించినచో భరతభూమి యందు సామాన్య జనులకు భోజన పదార్థములు అందుబాటులో లేకుండా పోవును. దేశము దారిద్ర్యమును అనుభవిస్తుంది. కనుకనే హస్తిన ప్రభువులు దీనికి సమ్మతింపరు. దీర్ఘదర్శి అయిన భీష్ముడు ధృతరాష్ట్రును అంగీకరింపనీయడు. శకుని బావగారు ధృతరాష్ట్రులు సువర్ణప్రియులు. అంతర్దేశీయ వాణిజ్యమున వారికి కూడా భాగము పెట్టినచో ఇవి అన్నీ సద్గుణములుగా మారుతాయి. దేశ సౌభాగ్యమునకు వాణిజ్య వ్యాప్తికి ఈ పద్ధతులు ఆవశ్యకములని అతడే చాటి చెప్తాడు. నేడెవ్వడు ఏ పని చేయదలిచినను ధృతరాష్ట్రునకు కంసునకు కేసికి వేరువేరుగా భాగములు పెట్టాలి. కావనుకొనిన కార్యములు సుగమములు అవుతాయి. రాబోవు దశాబ్దములలో కురు సామ్రాజ్యమునకు ప్రభు ఎవ్వడను సమస్య పుట్టక తప్పదు. దానికి ధృతరాష్ట్రుడు విషబీజము. దానిని నిర్ణయించుటకు కీలకము భీష్ముని చేతిలో ఉంది. భీష్ముడు రాజ్య పరిత్యాగము చేయుట వలననే కదా ధృతరాష్ట్రునకు రాజ్యము సంక్రమించినది. భీష్మునకు అసంతృప్తి కలిగింపకుండా ధృతరాష్ట్రుడు మెలుగునట్లు మనము చూచుకోవాలి. ఏనాడైనా భీష్ముడు అసంతృప్తుడై ఎదురు తిరిగితే మనకి యమన బలము దాసబలము పార్వతేయుల సేనాబలము అక్కరకు వస్తాయి. అప్పుడు ధృతరాష్ట్రుని కూడా మనము మన అదుపులో ఉంచుకొని రాజ్యాంగము నడపాలి. అటుపైన సామంతులను ప్రభువులను ధృతరాష్ట్రుని కొడుకు రాజగుటకు ఎట్లునూ సమ్మతింపరు. మనమీ బలములతో సిద్ధముగా ఉంటే పరిస్థితులను
చక్కపరిచి హస్తినాపుర సామ్రాజ్యమును కూడా క్రమముగా గాంధారమునకు సామంతరాజ్యముగా పరిణమింప చేయవచ్చును. కాలక్రమమున గాంధార ప్రభువులే యావత్ భారత భూమికినే శాశ్వతముగా ప్రభువులు అవుతారు. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.